హలో బ్రో, మీ పేరు? నా పేరు సూర్యం బ్రో. ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తుందండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ ఈ 4.5 yearsలో చాలా బాగా చేసాడు ఏపీలో. విద్యాపరంగానైనా లేకుంటే వైద్యపరంగానైనా కూడా చాలా బాగా చేసిండు. కానీ ప్రజలు మాత్రం ఈ 4.5 yearలో చేసింది ఏం లేదు, ప్రజల్లో నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయింది కదా, దానికి ఏమంటారు? అది ప్రజల్లో కాదండి, అది సోషల్ మీడియా ఉండు మీమర్స్ వాళ్ళు చేసేదంతా. కొందరు డబ్బులు ఇచ్చి మరీ కావాలని జగన్ మీద చేస్తున్నారు. జగన్ కొన్ని అంటే కొంతవరకు అంటే చేయకపోవచ్చు, వాటిని కాకుండా చేసిన వాటిని కూడా ప్రతి దాంట్లో అంటే చెడుగా చూపిస్తున్నారు అన్నమాట. ట్రోల్ చేసి అది ఇలా మంచి చేసిన వాటిని మంచిగా అని చెప్పాలి, చెడు చేసిన వాటిని చెడుగా అని చెప్పాలి. కానీ ప్రతి దాన్ని జగన్ ఏం చేసినా కూడా దాన్ని ఒక నెగిటివ్ చూస్తున్నారు. అట్లా జగన్ చేస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? పథకాల వల్ల ఎవరు సూపర్లు కాదండి. పేదవాళ్ళకు ఇప్పుడు అమ్మఒడి అని ఇస్తున్నారు 10,000 రూపీస్. అమ్మఒడి ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తే సరిపోదు కదా, వాళ్ళకు డ్రెస్సులు ఉండాలి, లేకుంటే డైలీ వెళ్ళడానికి బస్సెస్ ఉండాలి, లేకుంటే సైకిళ్ళు, లేకుంటే తినడానికి ఫుడ్, ఇలాంటి మెయింటెనెన్స్ కోర్సు కానీ చెప్పేసి అవి ఉపయోగపడతాయి అండి. ఓన్లీ చదువు మాత్రమే సరిపోదు కదా, ఇప్పుడు పెన్నులు అవన్నీ అలాంటివి కొనుక్కోవడానికి అవసరం కదా. అలా అంటే ఈ సంక్షేమ పథకాల దానికి బదులుగా ఇంటికో ఉద్యోగం ఇస్తే సరిపోతుంది కదా, ఇంకా ఇప్పటికీ సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడి బతకాలా అని? సంక్షేమ పథకాలు అంటే ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దేని గురించి ఖర్చు పెడుతున్నాడు జగన్? అమ్మఒడి, లేకుంటే మహిళలకు అలాంటి వాడికి ఖర్చు పెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా, పేదవాళ్ళు వెళ్ళి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ చూపెట్టుకోలేరు కదా వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ పథకాలు మాత్రమే దిక్కు. వాళ్ళకు ఉన్న గవర్నమెంట్ పథకాలు తీసేస్తే వాళ్ళు ఎవరు చూసుకుంటారండి? అట్లా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈసారి కలిసి పోటీ చేస్తున్నారు, పొత్తు పెట్టుకుని, దానివల్ల జగన్ భయపడ్డారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంతకుముందు కూడా పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు గెలిచారు కదా, అందుకే భయం పట్టింది జగన్ అంటున్నారు చాలా మంది. గెలిచారు వాళ్ళు 2014లో. 2014 జగన్ అప్పుడప్పుడే వస్తున్నాడు అంటే రాజకీయంలోకి, అంత స్టార్టింగ్ పీరియడ్ అది అన్నమాట. అప్పటికి జగన్ చేస్తాను అంటే స్టార్టింగ్ ఏం చెప్పిల్లంటే వాళ్ళు ఏపీలో ఏం చేసిల్లంటే సీనియర్కి ఇస్తే కొత్త రాష్ట్రం కదా, కొంచెం డివైడ్ అయింది కదా, బాగుపడతా ఉద్దేశంతో 5 years ఛాన్స్ ఇచ్చిళ్ళు. ఆ 5 years లోపల వాళ్ళు నిరూపించుకోలేకపోయారు చంద్రబాబు, కాబట్టి జగన్ ఛాన్స్ ఇచ్చిళ్ళు. కాబట్టి జగన్ ఇప్పుడు కొంచెం బాగా చేశాడు కాబట్టి ఆయన వచ్చే అధికారం రావడం చాలా అవకాశాలు ఉన్నాయి. వై నాట్ 175 అంటున్నారా, సాధ్యమవుతుందా వై నాట్ 175? అది వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా ఉండాలండి. అంటే ఇప్పుడు ఎందుకంటే సరే 175 అనుకుంటే కనీసం 120, 150 అని వస్తాయి కదా అండి. ఇప్పుడు నేను 100 వచ్చింది, ఇప్పుడు 100 అనుకుంటే 90 రావచ్చు, 80 రావచ్చు కదా. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి అది ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ 150 వచ్చినాయి అనుకో, నాకు తెలిసి 150 to 150 జస్ట్ ఒక 20 కదా డిఫరెన్స్. అట్లా వైఎస్ షర్మిల ఎంట్రీ గురించి ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో? వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఇంటర్వ్యూలు అంటే జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోయింది. సేమ్ ఏపీలో కూడా సేమ్ అలాగే పరిస్థితి ఉంది అన్నమాట. ఎలక్షన్ వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ వ్యాపారం అవి చూసుకుంటారు అనమాట. ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా ఎగురుతుందంటారా? ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.